రీసెంట్ గా నేను ఒక జాబ్ పోస్ట్ చూసా. ఆ జాబ్ పోస్ట్ లో కంపెనీ క్యాండిడేట్ ఎలిజిబిలిటీలో కంపల్సరీ ఆ క్యాండిడేట్ కి సోషల్ మీడియా ప్రెసెన్స్ అనేది ఉండాలని మెన్షన్ చేసింది. సో నాకు ఎందుకు ఒక జాబ్ చేసే వ్యక్తికి సోషల్ మీడియా ప్రెసెన్స్ అని నేను చాట్ జీపీటీలో పోయి ఇట్లా కంపెనీ అనేది సోషల్ మీడియా ప్రెసెన్స్ అనే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది పెట్టింది. ఎందుకు అని రీజన్ చెక్ చేస్తే చాట్ జీపీటీ చెప్పిన విషయం నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అదేంటంటే మనకు సోషల్ మీడియా ప్రెసెన్స్ ఉందంటే ఆ సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్ ద్వారా కంపెనీస్ మనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్, మనం చెప్పే టెక్నికల్ కంటెంట్ ద్వారా మనకున్న టెక్నికల్ స్కిల్స్ చెక్ చేస్తాయని. అంతేకాకుండా మీరు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా కంటెంట్ చేస్తారంటే మీకు ఓన్ గా మార్కెట్ కి అడాప్ట్ అయ్యే స్కిల్ ఉన్నట్టు. మీరు ఓన్ గా ఒక ఐడియాని లేకపోతే ఒక కంటెంట్ ని ఫిగర్ అవుట్ చేసి ఏం వర్క్ చేయాలనే మీకు డైరెక్షన్ ఉన్నట్టు. సో ఈ యొక్క స్కిల్స్ జడ్జ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందని కొన్ని కంపెనీస్ సోషల్ మీడియా ప్రెసెన్స్ అనేది చూస్తున్నారు. సో ఇది చెక్ చేస్తే లాజికల్ గా కరెక్టే. మనకు 100 మంది క్యాండిడేట్స్ వచ్చారంటే ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేసి అక్కడ టైం వేస్ట్ చేయడం కంటే వచ్చిన రెజ్యూమ్ లో ఎవరికైతే స్ట్రాంగ్ గా ఈ యొక్క సోషల్ మీడియా ప్రెసెన్స్ ఉంది, వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్ ఉంది, వాళ్ళ కంటెంట్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినారంటే అక్కడ షార్ట్ లిస్ట్ చేస్తే వాళ్ళకి చాలా టైం మిగులుతుంది. అంతేకాకుండా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కి ఒక కంపెనీలో కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా మేజర్ ఇష్యూ. ఒక క్యాండిడేట్ లో టెక్నికల్ స్కిల్ ఎంత కమ్యూనికేషన్ స్కిల్ లేదంటే ఆ క్యాండిడేట్ ప్రాజెక్ట్స్ మేనేజ్ చేయలేడు, ప్రమోషన్స్ రావు. సో అందువల్ల కంపల్సరీ కంపెనీస్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కాన్సెప్ట్ అనేది నాకు ఓకే అనిపించింది. సో మీరు స్టూడెంట్ అయినా అండ్ కొత్తగా జాబ్ అప్లై చేసుకున్నా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక జాబ్ లో ఉన్నా, మీరు మీ యొక్క జాబ్ రిలేటెడ్ కంటెంట్ అనేది యూట్యూబ్ ఛానల్ లో క్రియేట్ చేసి అప్లోడ్ చేయండి. దీని ద్వారా మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఏదైనా ఒక విషయం మనం నేర్చుకోయేది ఒకటి చెప్పినా మనం చదువుకున్నా వచ్చే 10%, బట్ వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మనం ఎక్కువ నేర్చుకోవచ్చు. సో మీరు కాలేజ్ లో ఉన్నప్పుడు ఏదైనా ఒక కోర్సు క్లాస్ విన్నారంటే ఆ కాన్సెప్ట్ లో ఒకటి తీసుకుని యూట్యూబ్ ఛానల్లో లైక్ వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయండి. సో దీని ద్వారా మీకు ఎంత వచ్చు అనేది మీకు తెలుస్తుంది. అండ్ అది చెప్పే విధానంలో మీకు డౌట్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని మీరు ఇంప్రూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. సెకండ్ థింగ్, క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఒక విషయాన్ని మనం వేరే వాళ్ళకి ఎంత క్లియర్ గా చెప్పగలుగుతున్నాము అనేది కమ్యూనికేషన్ స్కిల్. మీరు ఫస్ట్ 5 to 10 వీడియోస్ ప్రాపర్ గా చెప్పలేకపోయినా మీకు ఆన్ ది ఎక్స్పీరియన్స్ చేసే కొద్ది వీడియోస్ మీకు మీ యొక్క ఐడియాస్ ని ఎలా ప్రజెంట్ చేయాలి ఇంట్రెస్టింగ్ అనేది తెలుస్తుంది. దీని ద్వారా స్టోరీ టెల్లింగ్ అనేది తెలుస్తుంది, ప్రజెంటేషన్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా మీరు కంటెంట్ అనేది చేస్తూ ఉండగా మీకు కంటెంట్ ప్లానింగ్ అనేది అర్థం అవుతుంది. కంటెంట్ మీ యొక్క వర్క్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలని. సో ఇవి మేజర్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో నా యొక్క సజెషన్ ఏంటంటే ఎవరైనా బీటెక్ డిగ్రీ చదువుతుంటే మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎక్కడైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ తీసుకుని ఆ సబ్జెక్ట్ మీద యూట్యూబ్ వీడియోస్ అనేది పోస్ట్ చేయండి. దీని ద్వారా మీకు కాలేజ్ బయటకు వచ్చేందుకు సెట్ ఆఫ్ ఆడియన్స్ అనేది బిల్డ్ అవుతారు. సో వాళ్ళకి మీరు కోర్సులైనా సెల్ చేయొచ్చు, యూట్యూబ్ రెవెన్యూ వస్తుంది. అంతేకాకుండా మీరు జాబ్ కి వెళ్ళినా మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఏ టాపిక్ మీద స్టార్ట్ చేస్తారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇటువంటి కెరియర్, బిజినెస్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ రిలేటెడ్ కంటెంట్ గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.